పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మనం ఎంత చేసి పెట్టినా కూడా అమ్మ ఇంకేమన్నా ఉందా అన్న పదం తప్ప ఇంకో పదం అయితే రాదు పిల్లల నోట్లోంచి. అది కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా అడుగుతూనే ఉంటారు. మనం చేస్తూనే ఉంటాము. అయినా కూడా వాళ్ళు అడుగుతూనే ఉంటారనమాట. నేనైతే ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే 2 కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఒకటి ఎగ్లెస్ కేకు, ఇంకోటి విత్ ఎగ్ అనమాట. ఎగ్లెస్ కేక్లో ఏంటంటే బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. రెండు కూడా నేను గోధుమ పిండితో చేస్తున్నాను కేక్స్ అయితే ఈరోజు. విత్ ఎగ్స్ వేసిన కేక్ వచ్చేసి నేను షుగర్తో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రెండు కూడా గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. మైదా పిండితో ఇంకా పఫీగా వస్తాయి. కాకపోతే ఏంటంటే హెల్త్ పర్పస్లో నేను గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి కేక్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో మాత్రం కేక్ అంటే చాలామందికి ఇష్టం అండి. పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి లేవు కాబట్టి నేను డైరెక్ట్ చేసేసాను. అప్పటికప్పుడు అడిగారని చెప్పి ఇలా చేశాను. డ్రై ఫ్రూట్స్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బనానా కేక్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కేక్స్ ఉంటాయి. అన్నీ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంటాయి కదా. మనకి రానివి కూడా నేర్చుకొని చేయడం అనేది పిల్లల కోసమే చేస్తాం కదా ఎవరమైనా. నేను డే 1 వచ్చేసి కేక్స్ అయితే ప్రిపేర్ చేశాను. డే 2 వచ్చేసి ఏం ప్రిపేర్ చేశాను అని చెప్పేసి నేను రేపు మీకు మీ అందరికీ వీడియో అనేది షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.